అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించిన ఎటువంటి మౌలిక వసతులు లేవని, కనీస సదుపాయాలు కూడా లేకుండా ఈఎస్ఐకి తరపున వచ్చినటువంటి పేషెంట్లకి అయితే మాత్రం ఎటువంటి వైద్య సౌకర్యాలు అందట్లేదని, అదేవిధంగా ఇక్కడ సంబంధించిన వైద్యులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు సిఐటి నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏంటి, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, అసలు వైద్యం ఏ విధంగా జరుగుతుంది ఏంటి? విజయనగరం జిల్లా కేంద్రం ఈ హాస్పిటల్ పరిధిలో 10,000 మంది ఈఎస్ఐ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపితే 60,000 మంది ఈఎస్ఐ హాస్పిటల్గా ఉన్నారు కేంద్రంగా. కానీ ఈ హాస్పిటల్లో సరైనటువంటి మందులు లేవు, వైద్య పరికరాలు లేవు, స్కానింగ్ మిషన్ లేదు. ఏదైనా అయితే మందులు రాయడం, ఆ రాసిన మందులను బయట నుంచి తెచ్చుకోమని చెప్పే పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రధానంగా ఆర్థోపెటిక్ లేరు. ఈరోజు శ్వాసకోశ వ్యాధులు కానీ గుండె జబ్బులకు సంబంధించినటువంటి వైద్యులు కొరత తీవ్రంగా ఉంది. 18 పోస్టులు ఇక్కడ ఉంటే కేవలం 10 మంది మాత్రమే ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. అందులో 2 ఇక్కడి నుంచి విశాఖపట్నంలో డిప్యుటేషన్ మీద వెళ్తున్నారు. వచ్చే వాళ్ళందరూ కూడా విశాఖపట్నం నుంచి నేరుగా అప్ అండ్ డౌన్ చేయడంతో ఏ రోజు కూడా 10 అంటే 10 గంటలకి హాస్పిటల్ ప్రారంభించే పరిస్థితి లేదు. మధ్యాహ్నం 2 తర్వాత వైద్య సేవలు బంద్ అయిపోతున్నాయి. ఒకవేళ నాకు వైద్యం కావాలని చెప్పి వచ్చే రోగులు వేగంగా వస్తే ఎంతో కొంత చూసే పరిస్థితి ఉంది. ఒకవేళ బస్సు ఇతర కారణాలు ఇచ్చే లేట్ అయితే మీరు ఎందుకమ్మా లేటుగా వచ్చారని చెప్పి ఇక మీ ఈరోజు అవ్వదు, రేపు రండి అనే పద్ధతిలో తిరిగి ఇంటికి పంపించే పరిస్థితి ఇక్కడ వైద్యుల తాలూకా నిర్వాహకం ఉంది. దీన్ని సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా హాస్పిటల్ నందు మెరుగైనటువంటి వైద్యం అందించాలి, సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఈరోజు లబ్ధిదారులకి ఇదేదో ధర్మాసుపత్రి కాదు. ఈఎస్ఐ కార్మికులు తమ రక్తం నుంచి సిందించినటువంటి ప్రతి రూపాయిని ఈఎస్ఐ కడుతున్నారు. ఆ కట్టిన డబ్బుల నుంచే మెరుగైన వైద్యం అందించాలి. సేవ కాదు కాబట్టి ప్రభుత్వం, అధికార యంత్రాంగం, ఈఎస్ఐ యాజమాన్యం మౌలిక సదుపాయాల కల్పన పట్ల దృష్టి సారించాలని చెప్పి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇది జిల్లా కేంద్రం కాబట్టి దీనికి అనుగుణంగా మరొక 4 డిస్పెన్సరీలు ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి ఎలాగుంటే ఆ 4 అడగాల్సినటువంటి అవసరం లేదు. ఈఎస్ఐ కార్మికుడికి ఏం కావాలి? నాకు అనారోగ్యం వచ్చిందంటే నేను పని చేయాలనంటే ఈఎస్ఐ సెలవు కావాలి, ఆయనకి మెరుగైన వైద్యం అందించాలి. ఆ సెలవు సమయంలో 50% జీతం ఈఎస్ఐ నుంచి ఇవ్వాలి. అసలు సెలవు రాయడానికి వీళ్ళు అంగీకరించరు. నాకు ఆరోగ్యం బాగాలేదంటే ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేయాలంటే మీరు మల్కాపురం వెళ్ళిపోయింది అని చెప్తారు. ఇక్కడి నుంచి కార్మికుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, మల్కాపురం వెళ్ళేసరికి దారిలోనే చనిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి ఒక నమస్కారం పెట్టేసి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడైనా వైద్యం అందుతుందా? అక్కడ మొత్తం అన్ని హాస్పిటల్కి కూడా కోట్ల రూపాయలు ఈరోజు ఈఎస్ఐ బిల్లులు బకాయిలు ఉన్నాయి. వాళ్ళు మేము ఈఎస్ఐ అయితే చెయ్యం, ఆరోగ్యశ్రీ పెట్టుకోండి లేదా మీరు డబ్బులు పెట్టుకోండి అని చెప్పి ఈరోజు కార్మికులందరి జేబులు ఖాళీ చేయించే పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ చేస్తుంది. అందుకనే వెంటనే ఈఎస్ఐ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మా యొక్క నిరసనని ఈరోజు తెలియజేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి. మీ అలాగే మనతో పాటు బాధితులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఏ విధంగా మీరు వ్యవహరించారు? ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్ వ్యవహారం ఏ విధంగా ఉంది? నా పేరు అప్పలరాజు అండి. మున్సిపాలిటీలో బోర్వెల్స్లో పనిచేస్తున్నాను. దానికి నేను వచ్చి వారం చిట్టిరామారావు హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకొని ప్లేట్లు వేయించుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవిడ సెలవు ఇచ్చారు. అలాగే డాక్టర్ గారు రాలేదు. మళ్ళీ ఆ డాక్టర్ గారు కాకుండా ఇంకా వైజాగ్ వెళ్ళండి, వైజాగ్ వెళ్ళి చేయించుకోండి మీరు అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా వస్తే సెలవు అడిగితే లేదు వైజాగ్ వెళ్ళిపోండి మీరు అని చెప్పేస్తున్నారు. అది పరిస్థితి. మాకు మెడిసిన్ కనీసం ఒక్క మెడిసిన్ కూడా తీసుకోలేదు. ఇక్కడ నేను బయట నుంచి కొనుక్కున్నాను. నేను రికార్డులు కూడా ఉన్నాయి, కాగితాలు కూడా ఉన్నాయి నా దగ్గర. నేను చిట్టిరామారావు హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకున్నాను. అది ఇక్కడ మీ డాక్టర్ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. లేకపోతే వీళ్ళు ఎందుకండి మాకు మా డబ్బులు కట్ అయ్యి మా బాధ ఏంటి? మా జీతంలో మాకు కట్ అవుతుంది, వీళ్ళేమో డబ్బులు ఇవ్వట్లేదు మాకు. మా బాధ మాకు అది. మేము జూట్ మిల్లో పని చేసాం, అప్పుడు డబ్బులు కట్ అయిపోయాయి, ఇప్పుడు వచ్చి మాకు లేదు. ఇప్పుడు ఇందులో కూడా పని చేసాం, ఇందులో కూడా మా డబ్బులు లేకుండా అయిపోయింది. అది మా పరిస్థితి. ఓకే, మీరు చెప్పండి. ఈరోజు విజయనగరంలో ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్లో ఇబ్బందులు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది వ్యవహారం సరిగ్గా లేదు. రోగులకి నమ్మకం కలిగించి వైద్యం అందించాల్సినటువంటి వైద్య సిబ్బంది వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు ప్రతి చిన్నదానికి కూడా ట్యాబ్లెట్లు లేవు, ఇంజక్షన్లు లేవని చెప్పేసి పంపించేస్తూ ఉన్నారు. మరి వచ్చిందానికి ఏంటి ఉపయోగం? కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రోగులకు అవసరమైనటువంటి మందుల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇంజక్షన్లని కల్పించాలని చెప్పేసి, ఈరోజు ఈసీజీ, ఎక్స్రే లాంటి పరికరాలు ఇక్కడ లేవు. మరి ఆ పరికరాలు లేకపోతే వైద్యం ఎలా అందుతుందని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని విడి ఈ సమస్యలు పరిష్కారం చేసి ఈఎస్ఐ రోగులకి నమ్మకం కలిగించి వైద్యం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈఎస్ఐ డబ్బులను తీసుకున్న శ్రద్ధ వైద్యం కల్పించడంలో లేదు.
కాబట్టి వెంటనే ఈ నిర్లక్ష్యం విడి రోగులకి వైద్యం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ JN2 దగ్గర కడుతూ ఉన్నారు, ఇప్పటికీ అది నిర్మాణం పరీక్షలో ఉంది, దాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, మీరు చెప్పండి, మీకు ఏ విధంగా వ్యవహరించారు? ఈఎస్ఐ ట్రీట్మెంట్ కోసం వస్తే వైద్యుల వ్యవహారం ఎలాగ ఉంది, మీకు ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది? నా పేరు శంకర్ అండి. 1 మంత్ కిందట వచ్చాను, 1 మంత్ కిందట వచ్చానండి. నడుము నొప్పి అని వచ్చాను. నడుము నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ గారు అసలు ఏం చూడలేదండి. అసలు మనిషిని మామూలు చూసి మెడిసిన్ రాశారండి. మెడిసిన్ రాసి పంపించారు. తర్వాత మళ్ళీ వారం వచ్చాను. వచ్చినప్పుడు కూడా అసలు మనిషిని చూడకుండానే మీకు లీవ్ రాయము, రాయము, నువ్వు డ్యూటీకి వెళ్ళిపో అని చెప్పారండి. ఎందుకంటే నాకు చాలా విపరీతం నొప్పి ఉందండి. నొప్పి ఉన్నప్పుడు కూడా డాక్టర్ గారు పట్టించుకోకుండా అసలు ఏమీ బాధ అనేది అసలు ఆయనకు అనవసరం అన్నట్టు ప్రవర్తించారండి. తర్వాతలేమో ఆయన అసభ్యకరంగా దెబ్బలాడారు నన్ను. నువ్వు పోతావు ఎక్కడి నుంచి అన్నారు. నీ డేటా నా దగ్గర ఉంది, నీకు సెలవు అనేది ఇవ్వను, నువ్వు ఎవరితో చెప్పుకో అన్నారు. కానీ ఆ రోజు మాకు ఏ అవకాశం లేక మేమేమీ చేయలేక మరి కామ్గా ఉండవలసి వచ్చింది. ఇప్పుడు మొన్న కూడా వచ్చాను, దెబ్బ తగిలిందని వస్తే ఆ ఇంజక్షన్ లేదండి, టీటీ ఇంజక్షన్ లేదు ఇక్కడ. కావాలంటే మీరు అడగొచ్చు, టీటీ ఇంజక్షన్ లేదు. నేను వెళ్ళి ప్రైవేట్గా వెళ్ళి చేయించుకున్నాను. తర్వాత నిన్న వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చాను కదా, వస్తే ఏమో ఇంజక్షన్ రాశారు, కానీ సిరంజి లేదండి. కావాలంటే మీరు అడగొచ్చు, అధికారిని అడగచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళాను, అధికారి ఉన్నారు కదా ప్రధాన అధికారి, అతనికి వెళ్ళాను. వెళ్తే మరి 4 రోజుల నుంచి మేము చెప్తూనే ఉన్నాం, గవర్నమెంట్కి రావట్లేదు అంటున్నారండి. మరి చెప్తున్నారో లేదని మాకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ లేదని చెప్పినా దానికి అర్థం ప్రతిదీ లేదంటే అర్థం లేదు కదండి. మేము ఇది ఇందుకు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకోటి ఏంటంటే మల్కాపురం వెళ్ళాలనేది మాకు చాలా బాధగా ఉంది. అదేదో సదుపాయాలు ఇక్కడే కలిగించి మాకు ఇక్కడే ట్రీట్మెంట్ జరిగేటట్టు మీ CA2 తరపుని, తర్వాత మీ తరపున కూడా మీరు మాకు హెల్ప్ జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. ఓకే, రైట్. చూసాం కదా, ఒకటే చెప్తుంది, ఏదైతే ఈఎస్ఐకి సంబంధించినటువంటిది ఎవరైతే ఉద్యోగులంతా ఉన్నారో ఉద్యోగులకి అంతకు కూడా విజయనగరం కేంద్రంగా ఉన్నటువంటి ఈ కేంద్రంలోనే ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా అయితే వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఆ వ్యవహారం కూడా బాగోలేదని అయితే మనతో పాటు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఈఎస్ఐకి ఆసుపత్రికి అనుకూలంగా 4 దగ్గర చూసుకుంటే 4 కూడా డిస్పెన్సరీలు అయితే మాత్రం ఉన్నాయి. అవి కూడా ఎక్కడే ఏదో దౌర్భాగ్యం ఉందంటే అక్కడ కూడా అదేవిధంగా ఎందుకంటే దయాహీనంగా ఉంటుందని అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైనా సరే మేజర్గా ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పటికైనా సరే, లేదంటే అక్కడ పేషెంట్కి ఏదైనా సరే జరిగినప్పటికైనా సరే ఎటువంటి వైద్య సదుపాయాలు అందకుండా అయితే విశాఖపట్నం మల్కాపురంలో ఉన్నటువంటి ఆ హాస్పిటల్కి అయితే మాత్రం పంపిస్తున్నారు. ఈ మధ్యలోనే ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఒకటే చెప్తున్నారు, మరోవైపు చూసుకుంటే ఏదైతే ఈఎస్ఐ సంబంధించినటువంటిది ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్కి అయితే మాత్రం పూర్తిగా ఈఎస్ఐ కట్టినటువంటి ప్రయోజనం లేకుండా ప్రైవేట్ హాస్పిటల్లోనే వైద్యం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎప్పటికైనా సరే ప్రభుత్వాలు అయితే మేల్కొని మాకైతే న్యాయం చేయాలని ఈరోజైతే ఈఎస్ఐ బాధ్యులంతా కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.